ఇంటర్నల్ కోర్ట్ ఉంది కదా ఆ డెకాథ్లాన్లో ఓకే సార్ ఏ పాప కూడా మిస్ అవ్వకూడదు ఓకే లేకపోతే గోడపడి కూర్చోబెట్టామా పాఠశాల లేనప్పుడు కూడా మాకు కూడా నేను చదువుకోవడానికి ఆసక్తి కల్పించారు. వారు ఏదైతే గణులపల్లి ఏకాదశులు ఉండాలని, అదేవిధంగా ఇంకొక ఏకాదశులు, ఇది వాస్తవానికి ఇది ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళాల్సినటువంటి ఈ ఏకాదశి పాఠశాల లేదు మళ్ళీ ఇక్కడే కావాలని తప్పించాలి మంత్రిగా ఈరోజు అక్కడ ఆశీర్వదించడం, మరి బహుమానం తీసుకురావడం, మరి నాకంటే అవకాశం వచ్చిన తర్వాత చక్కటి పాఠశాల సిబ్బంది అందరికీ కూడా పేరు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అనునిత్యం మీ కొరకు శ్రమించేటటువంటి రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మేమున్నాం. మీ కొరకు అనునిత్యం శ్రమించేటటువంటి అధికార యంత్రంగా కూడా కట్టుదిట్టతో, ఒక ఆలోచనతో, విధి విధానాలతో ఈరోజు మీ కొరకు పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా చాలా చక్కగా ఉన్నారు. కాబట్టి మీరు సాధించేదల్లా ఒకటే, విద్య అనే దానిని ఎంతవరకు చదవాలనే దాని మీదకి మీరు చదవడం మీ బాధ్యత. ఎంతవరకు మీకు అందిస్తామనేది మాట్లాడే మంచి సిబ్బంది ఉంది, ఇక్కడ చక్కటి సిబ్బంది ఉంది. ఆ సిబ్బంది కూడా మీరు చక్కగా అందిస్తారు. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి మరి ఈ ప్రాంతానికి పెద్ద జిల్లా పోతా ఉంది, ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. రేపు ఈ 2 సంవత్సరాల లోపల పక్కన ఉన్నటువంటి మూకమడ ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం ఆలోచనతో తప్పంతో తయారు చేయబోతా ఉన్నాం. చక్కగా ఉల్లాసాన్ని చక్కగా బోర్సిగా చేసే అవకాశం ఉంటుంది. కలెక్టర్ గారు చెప్పాం. అదేవిధంగా దీన్ని కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది. ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో కూడా కొండ కోణాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాల చక్కటి దీవెనలతో అందరూ ఆయుస్సుతో మీ అందరికీ కూడా దీవెన ఉండాలని, చక్కటి విద్యా బోధన మీరు అభ్యసించే విధంగా చక్కటి తప్పించే ఉపాధ్యాయ బృందం కూడా మీకున్నటువంటి ప్రతిభని ఖచ్చితంగా వారికి వెదజాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళందరూ అమాయక గిరిజన విద్యార్థులు వీళ్ళందరూ కూడా దీనికి చక్కటి 1, 2 ఉంటే కాదు, ఇక్కడ కూడా ఏకలాగే ఉండాలని చెప్పి ఆనాటి చీఫ్ సెక్రటరీని బలవంతం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఈ మొక్కమావిడ స్కూల్, ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టు కట్టేటప్పుడు ఇక్కడ 10 ఎకరాల ప్రాజెక్టు భూమి ఉందని గుర్తించి ఇక్కడే కడితే ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరైనా సరే ప్రశాంతంగా ఉంటే చదువు బాగా వస్తుంది, పట్టణాల కంటే కూడా ఈ ప్రాంతాలు మంచిగా ఉంటాయని చెప్పి
ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఆదినారాయణ గారి ఇంటి పక్కనే ఇంకోటి చేశారు. ఆయన ఇంటి పక్కనే మంచి స్కూల్ ఒకటి, దాని తర్వాత ఇది కూడా చేశారు. ఈరోజు ఆనందం, అసలు మీ మొక్కలో ఆ చిరునవ్వు, ఆ కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసం మీ దేశం పట్ల, ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టుగా, మా డాక్టర్ గారు ఎమ్మెల్యే భద్రాచలం చెప్పినట్టుగా, ఈ వయసులో మాకు ఈ సౌకర్యాలు ఉంటే మేము ఇంకా పైపోయాం. మాకు ఇక్కడ కూడా చనిపోయింది. అయినా సరే మాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకి విద్యను ముందు ప్రదానం చేస్తే అది ఎవరు దొంగిలించరు, ఎక్కడికి పోదు. అది శాశ్వతంగా మీతోటి, మీ పిల్లలకి, మీ దేశానికి, మీ రాష్ట్రానికి మీకు ఉపయోగపడుతుంది. అందుకని ముందు విద్యను అప్పచెప్తే మీకు ప్రతిమయన్నీ చేసుకునే శక్తి అదే మీకు ఇస్తుంది, విద్య విజ్ఞానం. కాబట్టి ఇంత కరెక్ట్గా చెప్పినట్టుగా మీరు ఏది కావాలంటే జరుగుతుంది. స్కైసారి ఆకాశమే రాదు. నాకు అమ్మాయి స్పేస్ కూడా వెళ్ళొచ్చింది కదా, కరెక్ట్ గారు వాటర్ వల్ల పెట్టకపోతే అంటే భగవంతుడు ఆయనకి ఈ సౌకర్యం కల్పించాడు. ఇంతమందికి, ఇన్ని లక్షల మందికి ఆయన జీవిత కాలంలో మంచి పనులు చేసే అవకాశం. కాబట్టి ఈ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ సంతృప్తి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో చేస్తే అంత సంతృప్తి ఉంటుంది.